గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. మరి దేవుడు చాలా ప్రేమ, చాలా దయ, జాలి, కరుణ, వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు. మనం ఆయన పాదం దగ్గరికి వెళ్ళి మనం చేసింది తప్పు అని గ్రహించుకొని క్షమాపణ అడిగితే క్షమించువారుగా ఉంటారు. మళ్ళీ ఆయన హక్కును చేర్చుకొని పరిశుద్ధపరచువారుగా ఉంటారు. మనం ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగి పొందుకుని వారిగా ఉండాలి. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో ఇలా చెప్పారు దేవుడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను. ప్రతి విషయంలో మనకు ఎక్కడైతే దేవుని ప్రేమ, దేవుని కృప అవసరమో ఆయా సందర్భాల్లో దేవుడు మనకు మరి తల్లిలాగా, తండ్రిలాగా మనల్ని ఆదరించేవారుగా ఉంటారంట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి. మరి వాక్యం వినిచినటువంటి సహోదరి, సహోదరుడా, ఈ రకంగా ఆదరించేటటువంటి దేవుడు నీకు కూడా ఉన్నాడా? ఆలోచించు.